తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. సినిమా ఇండస్ట్రీలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది. అలాగే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య కూడా కొన్ని కాంట్రవర్సీ వీడియోస్ వైరల్ అయ్యాయి. కానీ ఆ ఫ్యామిలీ నుంచే వచ్చిన ఎన్టీఆర్ జూనియర్ అలాగే రామ్ చరణ్ మధ్య బంధం మాత్రం చాలా అపురూపంగా ఉండేది. అది RRR సినిమాకు ముందు నుంచి బావా బావా అంటూ మాట్లాడుకునే వాళ్ళు. అలాగే RRR సినిమా ప్రమోషన్లో చాలాసార్లు ఎన్టీఆర్ తనకి సోదరుడు లాంటి వాడు అంటూ చాలాసార్లు చెప్పాడు. అలాగే ఒకరి సినిమాలకు ఒకరు స్పందించుకోవటం కూడా మనం చాలాసార్లు చూసాం. ఒకరి సినిమా ఒకరు విష్ చేసుకునే వాళ్ళు రిలీజ్ అప్పుడు. ఇలాగా ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి మధ్య ఒక సోదర భావం కనిపించేది. కానీ ఈ మధ్య పెద్ది సినిమా రిలీజ్ అయింది. పెద్ది సినిమా కలెక్షన్లో దూసుకుపోయింది. అలాగే ఒక ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా విజయవంతంగా నడుస్తుంది. అయితే ఈ సినిమా మీద కొంచెం మిక్స్డ్ టాక్ నడిచినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే కలెక్షన్ చేసింది. ఇందులో ప్రముఖంగా రామ్ చరణ్ తన బాడీని ట్రాన్స్ఫర్ చేసుకోవటం, తను 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో, ఒకటి మల్ల యోధుడిగా, 2 క్రికెటర్గా, 3 రన్నర్గా తన యాక్టింగ్లో తన పర్ఫార్మెన్స్ గురించి సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా ఆయన అభిమానులు ప్రముఖంగా మాట్లాడుకుంటారు. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ పెద్దపై స్పందించలేదు. తర్వాత కొంచెం స్లోగా కొంతమంది చాలా లేటుగా సినిమాపై కొంత విమర్శలు వచ్చినప్పటికీ కొంత లేటుగా అల్లు అర్జున్ స్పందించాడు. తర్వాత కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడారు. సో ఇదే సినిమాలో జాన్వీ కపూర్ వీడియోస్ మీద లేదా ఆమె క్యారెక్టరేషన్ మీద కొంత వివాదం నడిచింది. ఆ వివాదం అంతా సద్దుమణిగి ప్రస్తుతం పెద్ది సక్సెస్లో రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ జోష్లో. కానీ రామ్ చరణ్కి అంత అత్యంత ఫ్రెండ్షిప్ నడిచిన ఎన్టీఆర్, ఫ్రెండ్గా ఉన్న ఎన్టీఆర్, చాలాసార్లు తనని ఒక సోదరుడిగా భావించిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పెద్ది సినిమాపై కనీసం స్పందించలేదు. అంటే ఒకరి సినిమాలకు ఒకరు గతంలో స్పందించుకున్నారు. అలా స్పందించాల్సిన రూల్ అంటూ కూడా ఏం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం, సోదర భావంతో పెద్ది సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఏంటి అంటూ చాలామంది జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాల వైపు చూస్తున్నారు. అటు చరణ్ ఫ్యాన్స్ కానీ, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు, ఏదన్నా స్పందిస్తాడంటూ ఆయన ఆ ట్విట్టర్ హ్యాండిల్ని చూస్తూ ఉంటారు. ట్విట్టర్ సైడ్ నుంచి ఏమైనా ట్వీట్స్ వస్తాయా ఎన్టీఆర్ నుంచి పెద్ది సినిమాపై, రామ్ చరణ్కి ఏదైనా విషయం చెప్తాడా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన అభిమానులు, ఈయన అభిమానులు. కానీ ఇండస్ట్రీలో చాలామంది పెద్ది సినిమాపై సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అలాంటి టైంలో పెద్ది సినిమాపై ఎన్టీఆర్ కూడా స్పందించకపోవడంతో ఇప్పుడు కొంచెం వివాదంగా నడుస్తుంది. వివాదం లేదు అంటే వివాదం మీన్స్ నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఈ చర్చ నడుస్తుంది. ఎందుకు ఎన్టీఆర్, రామ్ చరణ్ దూరంగా ఉంటున్నారు, ఇండస్ట్రీ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అంటూ కూడా కొంత ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్కి ఎన్టీఆర్కి RRR ఒక మెగా మైల్ లాంటి సినిమా. దానిలో ఇద్దరు కలిసి చాలా కాలం జర్నీ చేశారు. ఆ సినిమా హిట్తో వాళ్ళిద్దరూ ఎక్కడ చూసిన ప్రమోషన్స్లో చాలా ఫ్రెండ్లీగా, ఏదో ఒక బ్రదర్స్ లాగా ప్రమోషన్స్లో కనిపించారు. సో వారిద్దరి మధ్య రిలేషన్షిప్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అంతకుముందు బాలకృష్ణ టర్మ్, చిరంజీవి టర్మ్లో వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్యాన్స్ వార్ నడిచేది. కానీ వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడం, అది సక్సెస్ అవ్వటం, తర్వాత ఇండస్ట్రీ సినిమా అవతల కూడా వాళ్ళిద్దరూ బయట లైఫ్ కూడా చాలా జాలీగా కనిపించడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తూ చాలా సఖ్యతగా అన్నదమ్ముల్లాగా మెలగటం కాస్త ఇరు ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక సినిమాకి ఎందుకు స్పందించట్లేదు అని చాలామంది ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెరిగిందా లేదా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఆరాధిస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఎందుకు స్పందించట్లేదు, చాలా విషయాల్లో కూడా ఆయన స్పందించట్లేదు. గతంలో నారా భువనేశ్వరి పైన జరిగిన కామెంట్స్కి ఎన్టీఆర్ స్పందించకపోవడంతో చాలా వివాదమైంది. అది ఒక వర్గం మొత్తం ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదంటూ చాలామంది ప్రశ్నించారు. అది తన కుటుంబ సమస్య ప్లస్ రాజకీయ పరంగా వచ్చిన సమస్య అని చెప్పి ఎన్టీఆర్ చాలా వరకు స్పందించలేకపోయారు. ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా కాకుండా తన కుటుంబ సభ్యుడిగా అయినా తను స్పందించి ఉండాల్సిందంటూ కూడా టీడీపీ ఆ టైంలో బాగా ట్రోల్ చేసింది. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా కాస్త స్పందిస్తుంటారు. కానీ ఇక్కడ పెద్ది తన
ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా రామ్ చరణ్ విషయం మీద రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకునేనా లేదు రామ్ చరణే కాదు బుచ్చిబాబు కూడా సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో సినిమా చేసే టైంలో కూడా ఎన్టీఆర్కి బాగా సన్నిహితంగా ఉండేవాడు. బుచ్చిబాబు ఎన్టీఆర్ కూడా కొంచెం రిలేషన్ ఉండేది. ఇక దీనికి ముందు బుచ్చిబాబు ఎన్టీఆర్ కథ కూడా చెప్పారు అంటూ కూడా ఒక టాక్ అనిపిస్తుంది. అయితే ఇదే సినిమా కథని ఎన్టీఆర్కి చెప్తే ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే దాన్ని రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశాడా? అందుకే దానికి సంబంధించి ఎన్టీఆర్ రామ్ చరణ్ సక్సెస్ని విష్ చేస్తూ ఆయన ట్వీట్ కానీ ఏది చేయలేకపోయారా అనేది ఇప్పుడు బాగా టాక్ వినిపిస్తుంది. ఇదే కాకుండా మే 27న రామ్ చరణ్ బర్త్డేకి కూడా ఎన్టీఆర్ విష్ చేయలేదు. సో తర్వాత ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకి మాత్రం బర్త్డే విషెస్ చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. తర్వాత రామ్ చరణ్ బర్త్డేకి విష్ చేయకుండా అల్లు అర్జున్ బర్త్డేకి మాత్రమే ఎన్టీఆర్ విష్ చేయటం చాలామందికి, దానికి తోడు మే 20న జరిగిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి కూడా రామ్ చరణ్ అదే మైండ్లో పెట్టుకొని విష్ చేయలేదంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య ఎందుకు గ్యాప్ పెరిగింది? బర్త్డేలకు కూడా విషెస్ చేసుకోలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు ఒకలాగే ఉండేవాళ్ళు. ముగ్గురు మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించే కాదు, సినిమా బయట కూడా వాళ్ళు ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు విష్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పలకరించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ రామ్ చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ ట్వీట్ చేయలేదు, అలాగే పెద్ద సినిమాకి సంబంధించి విష్ చేయలేదు. అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకి మాత్రం విష్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాడు. సరే, ఎన్టీఆర్ బర్త్డేకి రామ్ చరణ్ కూడా రిటర్న్ ట్వీట్ చేయలేదు, అతనికి విష్ చేయలేదు ఎన్టీఆర్ కూడా. అంటే ఈ రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు వార్ నడుస్తుంది? నిజంగానే ఇది రెండు ఫ్యాన్స్ వర్గాలకి, అటు మెగా ఫ్యాన్స్కి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగానే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ మధ్య ఎక్కడ కలిసి కనిపించలేదు. అలాగే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ట్వీట్ చేసుకోవడం కూడా కనిపించట్లేదు. ఒకరి సినిమాపై ఒకరు ప్రశంసలు చేసుకోవడం కూడా లేదు. కనీసం రామ్ చరణ్ పెద్దిలో నటనకు గాను అందరూ పొగుడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా దానిలో భాగంగా స్పందించారు. కానీ ఎన్టీఆర్ అంత సన్నిహితంగా ఉంటూ కూడా రామ్ చరణ్కి ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎందుకు విష్ చేయలేదు అని సోషల్ మీడియా ఖాతాలంతా వెతుకుతున్నారు. ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య ఏం జరిగి ఉంటుంది అని ఇప్పుడు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.